అది కూడా ఒకటి ఉంది. ఎందుకంటే సిఎస్ఆర్ ఫండ్స్ ఇవ్వాలన్నా కూడా ఒక ఆర్గనైజేషన్కి ఒక పర్టికులర్ సార్ వాటి కోసమే మేము, ఎందుకంటే మీ ఆశయం గొప్పది అయ్యుండొచ్చు, మీ ఆశయం గొప్పది, మీ ఆలోచన గొప్పది, 3 విభాగాలు పెట్టారు, సేవా జాగృతి కావచ్చు, ఏదైతే ఊరిమాట పాలకుల పార్టీ, ఇవన్నీ బాగానే ఉన్నాయి. అయితే అవన్నీ చేయాలంటే ఒక అడుగు వేయాలన్నారు కదా, ఆ అడుగు వేయాలంటే ఏదో కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి కదా. సో ఏంటి అవి పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నారు? అదంతా మా లా లీగల్ కౌన్సిల్ ని మేము అనౌన్స్ చేసాం. ఇందాక పోర్ట్ఫోలియోలో ఫస్ట్ పేరే లీగల్ కౌన్సిల్. మా లీగల్ కౌన్సిల్ చూసుకుంటుంది. అర్థం కావట్లేదు సార్, చాలా మందికి రకరకాలుగా ఉన్నాయి. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు సార్. ఏం సార్ ఏంది? ఎవరికి రాజకీయ ప్రయోజనాలండి? అంటే మీరు మేము ఎవరికన్నా ఒక బి టీం అంటున్నారా మీరు? నాకు అర్థం కాల. ఎవరు లేరు. అన్ని ఇందాక కూడా చెప్పాను, ఇది ఏ రాజకీయ పార్టీకి అన్ని ముందు వెనకాల పక్కన రైట్ పైన అన్ని చోట్ల మాకు మా హీరో గారే, మాకు ఆయన తప్పితే అసలు మాకు ఎవరు లేదండి. అంటే అండి అక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, లెక్క చేయరు అని కాదు, నేను అదే అంటున్నాను సార్. అదే కదా సార్ అన్నాను. ఇప్పుడు మేము అదే కదా ఇదిలో ఉండి మేము ప్రోగ్రాంలు అయితే ఆపలేము. ముందు ఐడియా చెప్పాలి. రామారావు గారు మాకు నిజంగా కలిసే ప్రయత్నం ఇస్తే కలిసి ఆయన ఆపేయమంటే ఆపేస్తామనే కదా అంటున్నాను. ఆయన వద్దు నువ్వు ఆపద్దురా అని కలిసి చెప్పాక నేను వెళ్తే కదా దానికి వ్యతిరేకంగా వెళ్ళినట్టు. నేను అంటుంది ఏంటంటే ఆఫీస్ నుంచి వచ్చిన లెటర్కి ఆథెంటిసిటీ మీద నాకు డౌట్ ఉంది సార్. నేను ఎన్టీఆర్ గారిని అనుమానించట్లేదు ఇక్కడ సార్. ఇప్పుడు నేను లేను సార్ నా ఆఫీస్లో, ఎన్టీఆర్ ఆఫీస్లో నేను లేను. నేను ఎక్కడో విదేశీ పర్యటనలో ఉన్నాను. ఈ ఎన్టీఆర్ మీద కొన్ని విచిత్రమైన కథనాలు వస్తున్నాయి ఎక్కడెక్కడి నుంచో. మా ఆఫీస్ టీం సార్ వాళ్ళు ఏదో లెటర్ వదిలేసి ఇవన్నీ ఫేకు, ఇది మాకు సంబంధం లేదు అంటారు. అది అక్కడ నన్ను అడిగి చేస్తారన్న 100% చెప్పలేవు. నేను ఫోన్ టచ్లో లేకపోతే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు వేసుకోవచ్చు కూడా. నేను తొదిగి వచ్చేసరికి ఎక్కడ లెటర్ పడిపోయింది అనుకుందాం కాసేపు. ఇప్పుడు నేను దాన్ని రివర్ట్ చేయలేను సార్. అది ఆఫీస్ నుంచి వచ్చింది సార్. ఇక్కడ 2 విషయాలు సార్. ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్ గారు, పాయింట్ నెంబర్ 1. ఏ స్టేట్మెంట్ ఫ్రమ్ మిస్టర్ ఎన్టీఆర్ గారు ఆఫీస్. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆఫీస్ ఉండి దానికి ఆఫీస్ లేని దానికి అర్థమే మారిపోతుంది. నేను అదే చెప్తున్నాను సార్. ఇది మా ఏదో బలుపుగా పొగరుగా చెప్తుంది కాదు సార్. మాకు అర్థం కావట్లేదు సార్, అర్థం చేసుకోండి. మాకు అట్లా ఎలాంటి ఇది లేదు. మాకు ఉన్నది సార్ 7 ఏళ్ళు ఆయన ఒక్కళ్ళ కోసం పని చేసుకుంటే వాళ్ళు ఆయనే లేరంటే ఇంకొకళ్ళైతే సతమతం అయిపోతారు సార్. మేము స్టిల్ ఇంకా దీనిలోంచి బయటకు వచ్చి వాళ్ళ మీటింగ్ జరిగేలాగా చేయగలిగాం. నిజంగా అలాంటి లెటర్ ఇంకొక సేవా సంఘం మీద కానీ ఇంకొక ఎన్జిఓ మీద కానీ ఒక సోకాల్ హీరో గారు పేరు ఫోటో వాడుకొని చేస్తున్న మంచి పనులు చేస్తున్న ఏ సంస్థకి ఇచ్చినా నాకు తెలిసి వాళ్ళు కనపడరు సార్. నాకు తెలిసి వాళ్ళు కనపడరు ఇంకా సార్ గత 3 సంవత్సరాలుగా మీరు సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మీరు ఎందుకు లాంచ్ చేయలేకపోయినారు? ఏం సార్ జూనియర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా మీరు ఈ ప్రోగ్రామ్ని ఎందుకు లాంచ్ చేయలేకపోయారు సార్? ఆయన్ని కలవడమే కష్టంగా ఉందంటే ఆయన ఎలా లాంచ్ చేస్తారు సార్ ప్రోగ్రామ్? కలుస్తున్నాడు, అభిమానులు కూడా వీళ్ళు కలుస్తున్నారు, మీరు ఎందుకు కలవలేకపోతున్నారు? తెలియదు సార్, అదే అడుగుతున్నాను కదా సార్. సార్ ఇంకోటి లక్ష్యం సేవ చేయడం సార్. ఇక్కడ ఆయన కలవడం ఎజెండా కాదు సార్. మాకు ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చిందని అడుగుతున్నాం. ఇప్పుడు ఇంకోటి బాధ అర్థమైందా? నాకు అర్థమైంది. రేపు పొద్దున ఇంకొకరు మీలాంటి అభిమానే వచ్చి 200 కోట్ల రూపాయలతో సేవా యజ్ఞం ఇలానే పెడితే అన్న ప్లీజ్ దయచేసి ఒక్క నిమిషం అన్న, నాకు అన్న అడిగేది వినపడట్లేదు, చెప్పండి అన్న. రేపు పొద్దున ఇదే లాగా 200 కోట్ల రూపాయలతో సేవాయజ్ఞం అని చెప్పి ఒక పోస్టర్ వేసి ఇలానే ముందుకు వచ్చి ఇలానే హడావిడి చేస్తే ఏం చెప్తారు దానికి సమాధానం? ఎవరు చేస్తే? మీ అభిమానుల్లోనే ఒకరు వచ్చి, సో మీరు ఇంత ఫేమ్ వచ్చింది, ఫెమిలియర్ అయ్యారు, సో ఇంత పబ్లిసిటీ వచ్చింది కాబట్టి నాకు అలా రావాలంటే నేను ఇలా కావాలి, ఇలా వెయ్యాలి పోస్టర్లు. ఏముంది మాటలే కదా, ఎప్పుడో వచ్చేదే కదా, నేను ఇప్పుడేం ఖర్చు పెట్టాను కదా. అదే సార్ అక్కడికే వస్తున్నా, మాటలే కదా అన్నారు కదా. ఇప్పుడు సినిమాకి అఫీషియల్గా ప్రొడక్షన్ హ్యాండిల్స్ ఉంటాయి. ఒక అప్డేట్ 6 అంటే అది రాత్రి 10 వచ్చిన రోజులు ఉన్నాయి. మేము ఏదన్నా ఒకటి చెప్పామంటే అది 7 గంటలు 2 నిమిషాలు అంటే 7 గంటలు 2 నిమిషాలే. ఒక అప్డేట్నే మేము ఇలా చేస్తున్నాం. మీరు చూసుండ్రు సార్, జాగో రైడ్ అనే కార్యక్రమం చేసాం. ప్రతి ఊర్లో ఎన్టీఆర్ మీల్ బ్యాగ్ని కిట్ని మేము కొరియర్ చేసేసి తీసేసుకోండి అమ్మా చేసేసుకోండి అని చెప్పచ్చు. 400 రూపాయలు టీటీడీసీ చేస్తే అయిపోద్ది. 3 ఫేజుల్లో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ని 3 ముక్కలుగా డివైడ్ చేసుకొని ఉత్తరాంధ్ర గోదావరి, కృష్ణా గుంటూరు నెల్లూరు ప్రకాశం, కడప కర్నూలు చిత్తూరు అనంతపురం 3 ఫేజులుగా పెట్టుకొని 165 ఊర్లు మేము ఎందుకు తిరిగాము సార్ కార్లు వేసుకొని? ఎవరిచ్చారు సార్ డబ్బులు? ఎవరు కొట్టారు మాకు డబ్బులు? మేమే, మళ్ళీ మా ఇంటర్నల్ టీమే. నా ఉద్యోగం పోయింది అంటే పోవడం అంటే నాకు ప్రాజెక్ట్లో డిస్టర్బెన్సెస్ వచ్చినాయి, కొత్త ప్రాజెక్ట్కి వెళ్ళాల్సి వచ్చింది.
మనోడు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటాడు, అవి దెబ్బపడ్డాయి. మనోడు అప్పుడే ఫారెన్ నుంచి వచ్చాడు, మనోడికి ఏం అర్థం కాని పరిస్థితి. అరే మెయిన్ బాడీ ఇంత కథనంలో ఇంత టెన్షన్లో ఉన్నా కూడా మేము ఇన్ని ఫేజులు ఇన్ని ఊర్లు ఎందుకు తిరిగాం? ఒక ఊరు వెళ్తే మంచిగా హోటల్ దొరికేది సార్. మా వాలంటీర్ మా టీం ఎవరు వాళ్ళ ఇంటికి రమ్మని మేము వెళ్ళాం, మేము ఎవరిని మిస్యూజ్ చేయం. పెట్రోల్ బంక్లో పడుకున్నాం సార్ బొబ్బిల్లో. మేము బొబ్బిలు వెళ్ళిన రోజు అక్కడ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. కారు ఆపితే మనోడు హైట్ ఎక్కువ అని చెప్పి కారులో పట్టరని దిగి పెట్రోల్ బంక్ అడుగు మీద పడుకున్నాం సార్. ఇంత నిబద్ధత, ఇంత అంతఃకరణ శుద్ధి మాకున్నప్పుడు మేమెందుకు సార్ ఒకటి ఏదో చెప్పి ఏదో అల్లి 100 కోట్లని ఏదో హైప్ తెచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని ఎలా అనుకుంటారు సార్? ఒక మనిషి స్లిప్ టెస్ట్, రివిజన్ టెస్ట్, ప్రీ ఫైనల్, సెమీఫైనల్ ఇవన్నీ కొట్టిన తర్వాత ఫైనల్కి వెళ్తాడు. మేము ఇవన్నీ చేసిన తర్వాత 100 కోట్లు అని చెప్పాం. 2020లో కోవిడ్లో వచ్చేసి 100 కోట్ల సేవ ఒక 5 ఏళ్ళ తర్వాత చేస్తామని కూడా అక్కడ చెప్పలేదు సార్. ఇది గమనించగలరు సార్ దయచేసి. అది మారించి వచ్చింది కాబట్టి దానికి కనీసం ఆథెంటిసిటీ. ఇంకొకళ్ళు ఎవరో వేసుంటే ఫస్ట్ వాళ్ళు ఎర్రగట్లో జాయిన్ చేసి రమ్మని చెప్తారు ఎవరన్నా, వాళ్ళకి కొంచెం పిచ్చి అనుకుంటా అంటారు. సాయి గారు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండేది హైదరాబాద్లో. మీరు ఈ సేవా కార్యక్రమం ఎన్టీఆర్ జిల్లా నుంచి ప్రారంభిస్తున్నారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశం అంటే మీడియాను వాడుకొని పబ్లిసిటీ తెచ్చుకోవడమా, లేకపోతే మీడియా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ కళ సైకిల్లో పడ్డమా? ఏడుకొండల వారు మేము మా ఆరాధ్య దైవం, వాస్తవానికి మా ఇలవేల్పు కులదైవం కూడాను. సో మేము ఏదైనా ఎక్కడ స్టార్ట్ చేసుకోవాలని ఒకటి అనుకున్నాం. అంటే ఏదైనా అని కాదు, ఇంత భారీ కార్యక్రమం తిరుపతిలోని వేదికగా పెట్టుకొని మన మీడియా మిత్రులు వీళ్ళ కింద మనం పెట్టుకుంటే బాగుంటుందని అనుకున్నాం అంతే. అండ్ ఆయన హైదరాబాద్లో ఉన్నారంటే ఆయన ఇల్లు హైదరాబాద్లో ఉంది. ఆయన పర్మిషన్ తీసుకుని అక్కడే పెట్టుకోవచ్చు కదా. దేనికి సార్? సార్ యాజ్ పర్ లా క్లోజ్డ్ రూమ్ చిన్న చిన్న ఈవెంట్స్ కి పర్మిషన్ అవసరం లేదు. ఇఫ్ ఇట్ ఈస్ బహిరంగ సభ, నేను చెప్పేది మంచి కార్యక్రమం చేయాలని తలపెట్టారు, అభినందనీయం. కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ అనుమతి తీసుకొని ఆయన ఉన్న ప్రాంతంలోనే మీడియా సమావేశం ఎందుకు నిర్వహించలేదు? ఆయన మమ్మల్ని కలవట్లేదనే మా బాధతో మమ్మల్ని కలవనివ్వట్లేదు. ప్రయత్నం పర్మిషన్స్ అంటే సార్ ఆయన చుట్టూ 4 ఉంటారు. నేను గత 3 పేర్లు చెప్పను కానీ నేను ఏం జరిగిందో మొత్తం చెప్తాను సార్. ఆయన చుట్టూ 4 వ్యక్తులు ఉంటారు సార్. ఆ 3 వ్యక్తులకి నేను గత 3 ఏళ్ల నుంచి ప్రతిదీ చెప్తాను. రేపు సాయంత్రం 7 గంటల 2 నిమిషాలకు ఒక పోస్టర్ వస్తుందంటే రేపు సాయంత్రం వచ్చిద్దని చెప్తాను. పోస్టర్ వచ్చాక పెడతాను. ఇలా ఒకటి అనుకుంటున్నాం కలవాలనే మెసేజ్ నా ఫోన్ చాట్లో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఏది దాపరకాలు లేవు ఇక్కడ. కాకపోతే టైం వచ్చినప్పుడు బయట పెడతాం. ఇప్పుడు ఏదో పెట్టేసి వాళ్ళని అసాసిన్ చేయాలి క్యారెక్టర్ అని కాదు మా ఉద్దేశం. మీరు మమ్మల్ని డౌట్ చేస్తున్నారు. వీఆర్ టెస్టింగ్ అవర్ ఇంటిగ్రిటీ సార్. ఇంటిగ్రిటీ, వ్యాన్ ఇంటిగ్రిటీ మ్యాటర్స్, ఎవ్రీథింగ్ బయటకు వచ్చేస్తాయి. ఇవాళ అబద్ధాల వాళ్ళు ఎవరు కూడా ఎవరిని వదిలిపెట్టం. టైం వస్తుంది సార్. నేను తప్పు చేస్తే మమ్మల్ని వేసేయండి లోపల. అంటే మీరు అనౌన్స్ చేయడానికి ఒక రోజు ముందే అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని తర్వాత మరుసటి రోజే ఈ కార్యక్రమం ఒక దీనికి జమీన్ రైతు అనే ఒక ఆర్టికల్ నా దృష్టికి వచ్చింది సార్ జూలై 9. ఇది మళ్ళీ వివరణిస్తాను. మొన్న ABNలో చెప్పాను, మళ్ళీ వివరణిస్తాను. జమీన్ రైతు అనే వాళ్ళు ఒక ఆర్టికల్ రాశారంట. జూలై 18 ఏదో ముహూర్తం పెట్టామని. యాక్చువల్గా మేము షాక్ అయ్యాం. ఎందుకంటే జూన్ 26 ఈవినింగే నేను ఇక్కడ బుక్ చేశాను హోటల్. అక్కడే ఉన్నారు మా హోటల్ మేనేజ్మెంట్ దిలీప్ గారు. బుక్ చేస్తే మాకు అఫీషియల్ మెయిన్ జూన్ 26 వచ్చింది. ఈ రోజు ఈ డేట్ ఈ టైంకి ఈ బ్యాంక్ పెట్టాలి రాయ్ ఎన్టీఆర్ ప్రెస్ మీట్ ఈవెంట్ అని. జమీన్ రైతు గారు ఆర్టికల్ ఎప్పుడు రాశారు? జూలై 9 రాశారు. అది కథనంలోకి వెళ్తే మేమేం చేసామో తెలుసా? అలా ఆర్టికల్ రాసి అంత డిస్టర్బ్ అయిపోతుంది రాజకీయంగా స్టేట్లో. మేమే ఫస్ట్ లెటర్ వదిలింది. హీరో గారి టీము, హీరో గారి ఆఫీసు, మీరన్న సో కాల్డ్ ఫ్యాన్స్ అసోసియేషన్స్, గ్రూప్స్, వీటన్నిటికంటే ముందు రెస్పాండ్ అయింది మేము. దయచేసి ఇలాంటివి నమ్మొద్దు, ఇది అబద్ధాలు. అండ్ జూలై 18 గురించి వస్తే అది మేము ఒక లాక్ చేసుకున్న డేట్ మా ప్రెస్ మీట్. ఇవాళ అది అలా వెళ్ళిందో మాకు అనవసరం, మాకు తెలియదు కూడా. మళ్ళీ అదే జమీన్ రైతు గారు ఆ చీఫ్ ఎడిటర్ నిన్న ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయనకు అసలు రాయ్ ఎన్టీఆర్ అంటే ఏంటో కూడా తెలియదంట. ఇది చర్చనీయాంశం సార్, గుర్తుపెట్టుకోండి. ఆ ఇంటర్వ్యూ లింక్ కూడా నేను మీకు పంపుతాను మీడియా మిత్రులకి. అసలు రాయ్ ఎన్టీఆర్ అంటే ఆయనకు తెలియదంట. ఆయన ఏదో ఒక అనాలిసిస్ చేసుకొని జూలై 18 రాసుకున్నారంట. అసలు ఇది ఏందో పెద్ద సస్పెన్స్. మీరు CBCIDని వేసుకోవటమే దీని మీద. మీకు నిజంగా అన్న అనుమానాలు ఉంటే మేమే షాక్లో ఉన్నాం సార్. అసలు మా డేటా సరే పోని, మేము మా మీడియా సోదరులకి మేము మా రాజు గారిని ఫస్ట్ కలిసాం, ప్రెస్ క్లబ్ మురళీ గారిని కలిసాం. కలిసి సార్ ఇలా ప్రెస్ మీట్, ఎందుకంటే పెళ్లికి ఎవరిని పిలుస్తున్నాం ఫస్ట్ వాళ్ళకి కలవాలి కదా సార్. సార్ ఇలా మీ ఈవెంట్ సార్, మీరు ఆ రోజు మీకు ఫ్రీగా ఉంటారని చాలా చాలా ఇదిగా ప్రజెంట్ చేస్తే ఇలా చేద్దాం సార్. ఈవెంట్ ఏమనుకుంటున్నావు కూడా నేను రాజుగారికి ఆ రోజు చెప్పాను. ఆయన ఆఫీస్కి వెళ్ళాను. మరి మీడియా మిత్రులు తప్పితే బయటికి ఎవరికి ఈ విషయం వెళ్ళలేదు సార్. అంటే ఇది ఊరువాడ ప్రెస్ మీట్ రాయ్ ఎన్టీఆర్ ఈవెంట్. మరి ఆ జమీన్ రైతు గారు ఎందుకు ఆర్టికల్ రాశారో మాకైతే తెలియదు. నేను ఇంటర్వ్యూలో ఆయన కూడా మేమంటే ఎవరో తెలియదు అన్నాడంట. అంటే తిరుపతి వేదికగా కూడా మీరు ఈ కార్యక్రమం అనౌన్స్ చేశారు కదా, మొదటి కార్యక్రమం ఎక్కడ చేపట్టబోతున్నారు? దీనికి ఫండింగ్ ఎలా వసూలు చేయబోతున్నారు? అదే సార్, ఫండింగ్ అయితే CSRs, చిన్న చిన్న సమస్యలు ఆ ఊర్లో సాల్వ్ చేయడానికి CSRs తో పని లేదు. పక్కన పెట్టండి. అదే సార్ నేను ఇందాక ఒక మాట చెప్పాను సార్, ప్లీజ్ సార్. ఒక ఊర్లో 10 సమస్యలు ఉంటే చిన్న సమస్యలు, మార్క్ దిస్, అండర్లైన్ దిస్ సార్. పెద్ద పెద్ద CC రోడ్లు, బ్రిడ్జ్లు, వంతెనలు, వాటర్ ట్యాంకులు కాదు సార్. కాలువ పూడికలు తీపించడం, ఏదైనా వీధి బల్బులు సరిగ్గా వెళ్ళకపోతే రిపేర్ చేయించడం, చెత్త కుండీలు లేవంటే ఇబ్బంది పడడం,
డ్రైనేజ్ ఒక స్థలంలోకి వెళ్ళిపోయి మరుగు క్రియేట్ అయ్యి దోమల బెదరు క్రియేట్ చేయడం, చిన్న చిన్న సమస్యల్లో అతి చిన్న 2 సమస్యలు మేము మా సొంత డబ్బులతో చేసుకుంటా ఉన్నాం. మళ్ళీ ఎక్కడెక్కడా దీనికి బయలా మా డబ్బులు. ఇప్పుడు అసలు నాకు నెలకు 70,000 శాలరీ పడింది అనుకో, నేను నెలలో 10,000 పెట్టేస్తా. దీనికి ఏ రైట్ అవసరం లేదా సార్? దీనికి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, నా డబ్బు అది. సాయి రూప్ గారు, అదే సార్, అసలు మీ చిన్న సమస్యలు మా జోబులో నుంచి చేస్తాం, అది పెద్దది అవుతున్నప్పుడు సిఎస్ఆర్ దగ్గరికి వెళ్తాం. అది సార్. సార్ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, కొన్ని సంవత్సరాల నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎలా వస్తుంది, ఇంత ఖర్చు పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పటివరకు మీ టీం ద్వారానే మీరు ఈ ఒక్క ఖర్చులన్నీ కూడా పెడుతున్నా అంటున్నారు కదా, ఎక్కడి నుంచి వస్తాం? సార్ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మేము సగటు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాకపోతే మా తాతగారు ఒకప్పుడు ఆయన ఊరిలో మంచి ఇది, ఆయన ఒక సర్పంచ్ భూస్వామి. ఆ తర్వాత మా నాన్నగారి దగ్గరికి వచ్చేసరికి ఏది మిగలలేదు. నేను ఓపెన్గా చెప్తున్నాను సార్, మా ఫ్యామిలీ విషయాలు ఇక్కడ డిస్క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చేస్తున్నా. ఓకే, నేను చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉండే మనిషిని సార్. సో మా నాన్నగారి తర్వాత ఆస్తి ఒక్క రూపాయి కూడా మాకేం రాలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల అన్నీ పోయాయి. ఇవాళ నాకు జీవనోపాధి, నాకు కూడు పెట్టేది, నాకు అన్నం పెట్టేది నా ఉద్యోగం సార్. నేను కాలేజ్లో చదువుకుంటున్నప్పుడే నేను చెప్పాను మొన్న, రత్తయ్య గారి గుంటూరు విజ్ఞాన్ యూనివర్సిటీలో చదివాను నేను కాలేజ్లోనే క్యాంపస్ ప్లేస్మెంట్ కొట్టాను. ఇవాళ నేను 6 సంవత్సరాల నుంచి ఒకటే కంపెనీలో, నేను ఎక్కడికి మారలేదు. అండ్ ఆ కంపెనీ చెన్నైలో ఉంది కాబట్టి మా ఆఫీస్ చెన్నై పెట్టామని చెప్పాను. సో కంపెనీ ఎక్కడ ఉంటే ఆఫీస్ అక్కడ. ఇది ఆపరేషనల్ ఆఫీసే కదా సార్, ఇదేమి హెడ్ ఆఫీసు ఆంధ్రాలోనే ఎక్కడే పెట్టాలని కాదు కదా. ఆపరేషన్స్ ఎక్కడి నుంచి జరిగితే తప్పే ఉంది సార్, పని ఇక్కడ జరుగుతుంది కదా. అండ్ మేము ఆంధ్ర రాకుండా ఏం పోవట్లేదు కదా, నెలలో ప్రతి 5 రోజులు నేను ఆంధ్ర వస్తాను. నేను అది మేనేజ్ చేసుకుంటూ ఇది మేనేజ్ చేసుకుంటూ పరుగు అలసిపోయాం సార్. ఇంత అలసిపోయామనే కదా సార్ మేము బాధపడింది. అన్నా మీరు అలా లెటర్ వేసేటప్పుడు తెలుసుకోండి అని. సార్ మీరు ఇంటిగ్రిటీ గురించి ఒక విషయం చెప్పారు.